హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు గనుక మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నా పేరు దేవీరమ్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. ఆ రోజు మిడ్‌నైట్ 12 అన్నమాట. ఆయనకి సర్ప్రైజ్ బర్త్‌డే ప్లాన్ ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాను. సో, ఆ ఇయరే ఈ ఇయర్ కూడా. అంటే బర్త్‌డే రోజనమాట 12కి ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాను. నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం కంటే తీసుకోవడం ఎక్కువ ఇష్టం నిజానికి. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. పోన్లే ఇలా కాకపోయినా అలా అయినా నేను హ్యాపీ. అందుకని చెప్పేసి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటాననమాట. ఫస్ట్ అది సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది నిజంగా సర్ప్రైజ్‌లా ఉంది. ఎందుకంటే తనకి ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అసలు తన బర్త్‌డే తనకి గుర్తు కూడా లేదన్నమాట. సో, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా తనకి అలవాటు అయిపోయింది. తెలిసిపోయిందనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా అబ్బాయే చెప్పేసాడు, మమ్మీ నీ బర్త్డే కోసం బట్టలు కొన్నది అని చెప్పి. ఇంకా అలా అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు. మళ్ళీ ఈ ఇయర్ కొద్దిగా ఎక్కువ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే మర్చిపోయారంట. నేను కూడా ఇంక నాకు ఏంటో తెలీదు, చేయను అనుకొని చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ సింపుల్గా డెకరేషన్ చేశాను. సింపుల్గా అంటే మరీ సింపుల్గా కాదు, కొద్దిగా బాగానే చేశాను. కానీ ఆ పార్ట్ మనకి ఫొటోస్ తీసుకునే పార్ట్ వరకే చేశాను అనమాట. ఎక్కువగా చేయలేదు. కానీ చాలా బాగా అందంగా వచ్చింది. అనుకోలేదు, ఇంకా బాగా అనుకున్నాను. కాకపోతే మరీ సింపుల్గా వచ్చిందనమాట. కానీ ఇంకా బాగా చేసుంటే నేను చేయలేకపోదును ఆ టైం కల్లా. మళ్ళీ మార్నింగ్ 3-4 అయిపోదునేమో. కొద్దిగా పర్వాలేదు, నీట్గా చేశాను కాబట్టి, అంటే చిన్నగా చేశాను కాబట్టి చేయగలిగాను ఆ టైంకి. ఇంక ఇక్కడ బట్టలు కొంటానన్నమాట ప్రతి ఇయర్. సో, అవే ఇంకా గిఫ్ట్ అనమాట. ఫస్ట్ 2 ఇయర్స్ బట్టలతో పాటు వేరే గిఫ్ట్ ఏదైనా ఇచ్చేదాన్ని. కానీ అంత బడ్జెట్ లేకపోవడం, ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా, లేకపోతే బిఫోర్ లాస్ట్ ఇయర్ గుర్తులేదు, కానీ అప్పటి నుంచి ఓన్లీ బట్టలే అన్నమాట. బట్టలు మాత్రమే గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. చేసే కదా 42 గుర్తులేదు. మళ్ళీ వెనక్కి వద్దాం అనుకున్నా. సరేలే, నేను అడిగి ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, సైజ్ చాలకపోతే ఉంటుంది అన్నమాట. బాగుంది కదా మెటీరియల్. చేయదన్నా కదా అసలు ఆలోచించలేదు. అసలు మొన్న బట్టలే కొన్నా. నాకు అంటే గుర్తులేదు. ఇప్పుడు గుర్తొస్తుంది. డిసెంబర్ 15 అనేది గుర్తుంది. మర్చిపోయాను అంతే, ఇంకా అసలు గుర్తులేదు. నాకు బండి ఉంటున్నా, కేక్ తేయాలి అప్పటికి. బర్త్డే పార్టీ అంతా అయిపోయినట్టే ఇంకా. అంటే మరి ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి బట్టలు ఇచ్చేసి కేక్ తినేసిన తర్వాత అయిపోయినట్టే కదా. ఇంక ఇక్కడ అడుగుతూ ఉంటాను అనమాట, సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, వీడియో కోసం యాక్ట్ చేసావా, ఇదంతా అడుగుతూ ఉంటాను. కానీ ఈ ఇయర్ మాత్రం ఆనందం ఇంకొద్దిగా ఎక్కువ కనిపించింది మొహంలో. ఫస్ట్లో అయితే అసలు ఆ మొహంలో అసలు ఏమి ఎక్స్ప్రెషన్స్ పలికేవే కాదు. ఎప్పుడు చూసినా నార్మల్గానే ఉండేది. ఇంకా ఈ మధ్య ఆ మొహంలో తేడా కనిపిస్తూ ఉందన్నమాట. నాకు తెలిసి పిల్లల దగ్గర నేర్చుకొని ఉండుంటారు. ఆయన అక్కడ కేక్ కట్ చేయడం చూడలేదు. సో, క్యాండిల్స్ అనవసరంగా వెలుగుతున్నాయి కదా అన్నట్లుగా ఇంకా ఆరిపేసాను అనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొక పీస్ తీసి తినిపిస్తూ ఉన్నారు. పిల్లల్ని లేపుదాము అనుకున్నాను, కానీ అది చాలా చిన్నగా చేశాను కదా, ఆ పార్ట్ వరకే చేశాను అన్నాను కదా. మళ్ళీ అసలు మా ఇద్దరికే సరిపోలేదు. మళ్ళీ వాళ్ళు లేచి మేము కూర్చుంటాము, మేము దూరుతాము అంటే మళ్ళీ గోల గోల అల్లరి అవుతుంది. మళ్ళీ నేను డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇంకా నేను వాళ్ళని లేపలేదు. ఇక్కడ పాప చూడండి రియాక్షను. అది అసలు దానికి ఎంత ఆనందపడ్డదంటే దాని ఆనందం నాకు చాలు అనిపించింది. భయపడ్డావా?
కేక్ అయిపోయింది, తినేసాను. చూసారు కదా ఎంత ఆనందపడుతుందో. కాకపోతే లేట్ అయిపోయింది. అప్పుడే లేపున్నా వాళ్ళు లెగిసి ఉండరు. ఎందుకంటే మిడ్ నైట్ 12 కదా, పాప మంచి నిద్రలో ఉంటారు. వాళ్ళని లేపి లేపి కదిపి కదిపి లేపాలి. అంత తొందరగా లేవరు కదా పిల్లలంటే. మళ్ళీ అదంతా నిద్ర డిస్టర్బ్ అయిపోయి వాళ్ళని పడుకోండి 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 అనేసరికి మళ్ళీ 3-4 అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే నేను లేపలేదు, డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఆ రోజుకి నేనైతే వీడియో లాంటిది ఏమీ తీయలేదు. ఇంకెందుకు అంటే ఆయన లేరనమాట. మార్నింగ్ 5 o'clockకి ట్రైన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరు వెళ్ళారు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏదో పని ఉంది, సో ఉండిపోతారేమో అనుకున్నాను ఫస్ట్. నేను అడిగాను ఉండిపోతావా అంటే, లేదు కుదరదు, వెళ్ళాలి, మళ్ళీ ఈ వీక్ కుదరకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి, నెక్స్ట్ వీక్ కూడా కుదరకపోతే అలా పోస్ట్పోన్ అయిపోద్ది వర్క్ అని చెప్పేసి ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోయారన్నమాట. కానీ ఆ రోజు ఇంకా ఆ ఒక్క గంట మాత్రమే నాకు బర్త్డే ఫీలింగ్ ఉంది. మరి ఆయన లేరు కదా, సో నేను ఒక్కదాన్నే నార్మల్గా మేమిద్దరమే, నేను పాప మేమిద్దరమే వంట చేసుకొని తినేసరికి నార్మల్ డే లాగానే ఆ డే గడిచిపోయింది అనమాట. ఇంటికాడ ఉండుంటే ఏదో ఒక స్పెషల్ ఖచ్చితంగా ఉండేది. స్వీట్ వండడమో లేకపోతే బిర్యానీ వండడమో ఏదో ఒకటి చేసేదాన్ని. ఇంకా ఆయన వెళ్ళిపోయేసరికి ఆ నెక్స్ట్ డే అన్నమాట ఇది. ఆ నెక్స్ట్ డే ఆయన కూడా ఊరి నుంచి వచ్చేసారు. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇలా వచ్చారనమాట. ఇంకా ఆయన వచ్చిన తర్వాతే ఈ వీడియో. ఎందుకు అంటే అత్తయ్య వాళ్ళు అక్కడి నుంచి కొద్దిగా సామాను పంపించారనమాట. మినపప్పు, కందులు, అలాగే కొన్ని కొన్ని సామాన్లు పంపించారు. సో అవన్నీ సర్దడం కోసం అంతకుముందు తెచ్చిన రేషన్ కూడా సర్దుతూ ఉన్నానమాట, సరుకులు. ఆల్రెడీ 1 వీక్ అయిపోయిందండి ఇవి తెచ్చి. ఇటు అటు పెట్టి అటు ఇటు పెట్టి ఇల్లు తుడుతూ ఇల్లు మాప్ పెడుతూ వచ్చేసాను. అంటే సర్దేటప్పుడు కొద్దిగా వీడియో తీద్దాము అన్న లెక్కలో అవన్నీ అలా ఉంచేసాను అనమాట. లేకపోతే తెచ్చిన వెంటనే సర్దేస్తాను, ఎందుకంటే పిల్లలు పీకేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి. కానీ ఈసారి మాత్రం బాగా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా తేవగానే పల్లీలు, పుట్నాలు, కందిపప్పు లాంటిది అందులో పోసేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ప్యాకెట్స్లో ఉంటే కొద్దిగా వాసనలాగా వస్తూ ఉన్నాయి. అంతేకాక సాల్ట్ మనం అంతా ఒకటే డబ్బాలో వేసుకుంటే వాడుకునేటప్పుడు ఈజీగా ఉందన్నమాట నాకు, ఊరికే ప్యాకెట్ చింపకుండాను. ఇంకా మిగతా సరుకులన్నీ ఒక డబ్బాలో పెడుతున్నాను. చిన్న చిన్న సబ్బులు, షాంపూలు అన్నీ వేరే డబ్బాల్లో పెడతాను. ఎందుకంటే అవి స్మెల్ వస్తాయండి. ఆ స్మెల్ అంతా కూడా ఒకసారి పుట్నాలు పల్లీలకి పట్టాయి. చాలా దారుణమైన వాసన వచ్చిందనమాట. తినలేకపోయాము. ఏదో నాప్థలిన్ల వాసనలాగా వచ్చింది. అప్పటి నుంచి సబ్బులు, షాంపూలు ఇవన్నీ కూడా విడిగా పెడుతూ ఉంటాను అనమాట. ఆల్ అవుట్లు ఇవన్నీ విడిగా పెడుతూ ఉంటాను. ఈ నూనె ప్యాకెట్లు, సాల్ట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇలాంటి ఒక పెద్ద బాక్స్లో పెట్టేస్తానమాట. ఆ పెద్ద బాక్స్ వచ్చేసి నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇక్కడ ఊరి నుంచి వచ్చినప్పుడు మా ఆయన తీసుకొచ్చారనమాట. ఇవన్నీ మామయ్య పంపించారంట అక్కడి నుంచి. సో చాలా ఉన్నాయండి బాబు, ఇంటి షాప్ పెట్టేయచ్చు వీటితోని. అన్ని సరుకులు ఉన్నాయి, అన్ని బోల్డ్ అన్ని పంపించారు. ఇవన్నీ ఎప్పుడు తింటామో అదో భయము. జిడ్డెక్కక ముందే తినాలి, ఎందుకంటే కొనుక్కొచ్చినవి కదా, ఫ్రీగా వచ్చినవి కాదు. రేట్లు కూడా బాగానే ఉంటాయి, కానీ పిల్లలు తింటారు, నేను తింటానని చెప్పేసి పంపించారంట మామయ్య. ఇంక ఇక్కడ మినపప్పు కొద్దిగా, రాజ్మా కొద్దిగా నానపెడదామని చెప్పేసి గిన్నెల్లో వేశాను. ఎందుకంటే నైట్ కర్రీకి రాజ్మా వండుదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఆ మూల పెట్టేయాలన్నమాట. లేకపోతే పిల్లలు చూసారంటే అవి కొద్దిగా అన్నీ కలిపి ప్యాకెట్లని చింపేస్తారు. మళ్ళీ అవి దాచడానికి దగ్గర క్యాన్ లాంటిది ఏమీ లేదు. ఒక క్యాన్ ఉండేది, చక్కగా స్టీల్ క్యాన్, అందులో చింతపండు వేసి పెట్టానమాట. అంటే కవర్ ఉందిలేండి, డైరెక్ట్గా వేయలేదు. డైరెక్ట్గా వేస్తే క్యాన్ పాడవుద్ది కదా, అందుకని కవర్లో చింతపండు పెట్టి ఆ చింతపండు కవర్ తీసుకెళ్ళి స్టీల్ క్యాన్లో పెట్టాను. ఇంకా క్యాన్ అయితే ఖాళీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఒకటి చింపారు అంటే అవన్నీ పెట్టడానికి మళ్ళీ ఏదో ఒకటి ఎతకాలి. అందుకని వాళ్ళకి దొరకకుండా అవి ఆ మూలకు పెట్టేద్దాంలే అనుకుంటా ఉన్నాను. ఇక్కడ మళ్ళీ కొత్తగా వేరే ప్యాకెట్లు ఒకటి కనిపించాయి. సో అవి తెచ్చిన రోజే నలిగిపోతాయో అని చెప్పి పక్కకు పెట్టుంటాను. అందుకని అవి ఇంకా నయం పెట్టాక మధ్యకించి తీయలేకపోతుంది, పెట్టకముందే కనిపించాయి.
చక్కగా అందులో పెట్టేసి ఇంకా అది ఆ మూలకి తోసేసాను అనమాట. ఇంక ఇక్కడ కందిపప్పు చాలా ఎక్కువ పంపించారు. కందిపప్పు కాదు, మినప్పప్పు చాలా ఎక్కువ పంపించారు. అంటే ఫస్ట్ అన్నారంటే ఇది కొద్దిగా ఉంది, తర్వాత నేను వచ్చినప్పుడు తెస్తాను అని అన్నారంట. మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాను, ఇంకా అవసరం లేదు, మాకు ఇది ఒక 6 నెలల దాకా వచ్చేస్తుంది, సరిపోద్ది, ఈసారి ఇది అయిపోయాక పంపిద్దురులేండి అని అన్నాను. 4 కుంచాలే అన్నారంట. కొంచెము అంటే పెద్దది ఉంటుందిలేండి, మరి మీకు ఐడియా ఉంటే తెలిసిపోద్ది. కానీ అది 5 కేజీలు వచ్చిందనమాట. బకెట్ నిండుగా వచ్చేసింది. సో మాకు ఇంకా 6 నెలల వరకు మాకు అది సరిపోద్ది. ఇక్కడ వేరే మినపప్పు కొద్దిగా, అలాగే అత్తయ్య వాళ్ళు పంపించిన మినపప్పు కొద్దిగా, ఇంకా రాజ్మాలు అవన్నీ కూడా నానబెట్టేస్తా ఉన్నాను అనమాట. పని చేసుకుంటూ నానబెడతా ఉన్నాను. ఆ రోజు కొద్దిగా పూజ కూడా ఉంది, బాబా పూజ, గురువారం కదా, బాబా పూజ లాంటిది చేస్తూ ఉంటాను. సో చాలా హడావిడిగా చేస్తున్నాను. యాక్చువల్గా అందరూ అంటారు వీడియో తీస్తే పని లేట్ అయిపోద్దని, కానీ నాకు అదేంటో వీడియో తీస్తే పని తొందరగా అయిపోద్ది. ఎందుకంటే వీడియో కోసమైనా ఆపకుండా చేస్తూ ఉంటాను అనమాట పని. వీడియో తీయకపోతే కొద్దిగా పని చేసి కూర్చొని ఇలా బద్దకిస్తూ ఉంటాను. నవ్వకండి చెప్తుంటే. సో మరి అంత బద్దకిష్ట అయితే కాదు, కానీ అలా ఇంకేం పని ఉందిలే అని ఒకటి అప్పుడొకటి చేస్తూ ఉంటాను. సో మరి ఇంకా వీడియో పెట్టానంటే మాత్రం దడదడ పని చేసుకుంటూ ఉంటాను అన్నమాట. స్టార్టింగ్లో ఇలా వీడియోస్ చేసినప్పుడు ఎప్పుడు పని అప్పుడు అయిపోయేది నిజం చెప్పాలంటే. ఎందుకంటే వీడియో కోసం పని ఎత్తుక్కోవాల్సి వచ్చేది కదా, ఏం పని ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే నేను టైలరింగ్కి వెళ్తా ఉన్నాను అనమాట పక్కన. అంటే మరీ నేర్చుకోవట్లేదు, కానీ నేర్చుకుందాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా చిన్న హెమ్మింగ్, జిగ్జాగ్ లాంటివి నాకు ఆల్రెడీ వచ్చినవే. సో అవి నేను వెళ్ళి చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఆ పనిలో పడి నేను ఈ మధ్య వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే. పెట్టట్లేదు, వారానికి ఒకటిలాగే అయిపోతూ ఉంది. ట్రై చేస్తూ ఉన్నాను పెడదామని, కానీ ఎందుకో అస్సలు కుదరటం లేదన్నమాట. కానీ టైలరింగ్ నేర్చుకుంటే ఎప్పటికైనా పనికి వస్తుంది కదా అన్నట్లు నేర్చుకుంటా ఉన్నాను. ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కొత్తగా వచ్చారు. ఆంటీ టైలరింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అదంతా పక్కన పెడితే ఇక్కడ పనులన్నీ అయిపోయాయి. ఇంక ఇల్లు తుడుచుకొని వచ్చేయడమే. నేను ఇల్లు తుడుస్తూ ఉంటే ఇంకో పాప కవర్లు తీసుకెళ్ళి డస్ట్బిన్లో ఏమేమంటే వేస్తూ ఉందన్నమాట. ఎంత బుద్ధిగా చేస్తుందో. అక్కడ చాలా కవర్లు ఉన్నాయి, ఒకసారి పట్టుకెళ్ళింది, రెండోసారి రావడం మర్చిపోయింది. సో అలా ఉంటుంది పిల్లల పని. ఇంక ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో. టేక్ కేర్, బాయ్.